మాలిని గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకుని శివనారాయణకి క్షమాపణ చెప్పిన దక్షిణామూర్తి. మరి మాలిని గురించి దక్షిణామూర్తి ఏ నిజాన్ని తెలుసుకున్నాడు, అసలేం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అలానే మా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే కాంచన మాట్లాడిన మాటలకు కార్తీకు అమ్మకి ఏదో గాయం గట్టిగానే అయినట్టుంది. తాత కుటుంబానికి చాలా పెద్ద అన్యాయం జరిగింది. ఆ మాలిని కారణంగా మాలిని ఏం చేసిందో, అసలు మాలిని ఇప్పుడు ఎందుకు పోటీకి దిగుతుందో తెలుసుకోవాలి. ప్రస్తుతం పోటీ మాత్రమే కదా అని చెప్పి మనం అనుకుంటున్నాం. తను ఏం ఆలోచిస్తుందో ఏంటో అని చెప్పేసి కార్తీక్ ఒక పక్కన దీపక్ అయితే పోటీ వరకే కదా అని చెప్తాడు. కానీ తను మాత్రం తను ఆలోచించేది తను ఆలోచిస్తూనే ఉంటాడు కార్తీక్ అయితే. ఇక్కడ చూస్తే ఇక సూరజ్కి ఎలాగైనా సరే దీప కూడా పోటీకి వెళ్ళకూడదని చెప్పేసి కారు బ్రేకులు తీసేశానని చెప్పి పారిజాతని చెప్పి సూరజ్ని కారు డ్రైవ్ చేయమంటుంది. సూరజ్ చక్కగా డ్రైవ్ చేసి తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తాడు. కానీ జోష్న పారిజాతం అందులో వెళ్ళేసరికి ఇద్దరు కలిసి చెట్టున ఢీ కొనడం, ఇక జోష్న పారిజాతానికి షాక్ ఎదురవుతుంది. అయ్యయ్యో అయ్యయ్యో పారు ఏమైంది అని చెప్పేసి ఇక హడావిడి చేసేస్తూ కార్తీక్ డాక్టర్ అంటూ గట్టిగా అడుస్తూ డాక్టర్ని పిలుస్తాడు. డాక్టర్ వచ్చి ఇక తన మెడకి కట్ అయితే వేస్తుంది. ఈవిడ కదలకూడదు, ఇలా జాగ్రత్తగా ఉండకపోతే ఇక మొత్తానికే మోసం వస్తుంది. ఈవిడ మెడలు ప్రస్తుతం అటు ఇటు తిప్పే పరిస్థితిలో లేదు. ఈవిడ జాగ్రత్తగా లేకపోతే లైఫ్ లాంగ్ ఇలానే ఉండాల్సి వస్తుందని చెప్పేసి డాక్టర్ అయితే చెప్పేస్తుంది. ఇక ఏం చేస్తుంది, తను తీసుకున్న గోతులో తనే పడుతుంది కదా, యాటిట్యూడ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్ అయితే. ఏంటి బ్రదర్ అది యాటిట్యూడ్ అంట బ్రదర్? అవునా, ఇప్పుడు పాపం మా పారుకి యాటిట్యూడ్ చాలా ఎక్కువైనట్టుంది, అందుకే ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంది అని చెప్పేసి అక్కడ పారిజాతని ఒక ఆట అయితే ఆడుకుంటారు. వేసిన ప్లాను ఫెయిల్ అయిపోతుంది. ఇక కోపంగా పక్కకొచ్చేసిన జోష్న దగ్గరికి, హలో బంగారం, ఏంటి బంగారం ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేసి చివరికి ఎందుకు ఇలా బేలా అవుతూ ఉంటారు ఏంటి? కారుకి బ్రేకులు తీసేసి బాగానే నన్ను తప్పించాలని ప్లాన్ చేశారే ఏంట్రా? నీకు ఈ విషయం ఎలా తెలిసిందిరా? నేను ఉంటున్నది అవుట్ హౌస్లో, మీ ఇంటి ముందే ఉంటున్నాను. మరి నేను చూడకుండా ఎలా ఉంటాననుకున్నారు? నేను అన్నీ చూశాను. మీ గ్రాని కారు బ్రేకులు తీసేయటం కష్టపడి వీడియోస్ చూసి మరీ కారు బ్రేకులు తీసేసింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి నాకేదో అయిపోతుంది, నేను లారీ గుద్ది చచ్చిపోతాను, అలాగే బ్రేకింగ్ న్యూస్ వస్తుందని చెప్పి తెగ హ్యాపీగా ఫీల్ అయిపోయారు కదా, అదంతా నేను చూశాను. మరి నువ్వెళ్ళినప్పుడు కారు బాగానే ఉంది కదరా, మరి మాకే బ్రేక్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి? అయ్యో పిచ్చి మొద్దు, నీకు ఇది కూడా తెలియదు. సర్లే, అది తెలుసుకోవాల్సిన అవసరం లేదులే. ఇక్కడ ఉంది సూరజ్. సూరజ్ దేన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలిసినవాడు. బ్రేక్స్ ఉంటేనే కారు నడిపేవాళ్ళు నీలాంటి వాళ్ళు. బ్రేక్ లేకపోయినా కారుని కంట్రోల్ చేయగలిగిన వాడు ఈ సూరజ్. సూరజ్తో పెట్టుకుంటే చూసావుగా లోపల పరిస్థితి ఏమైందో. ఇకనైనా జాగ్రత్తగా ఉండు బంగారం. కాళ్ళు చేతులు విరిగిపోతే నిన్ను పెళ్ళెలా చేసుకుంటాను అని చెప్పేసి ఒక ఆట అయితే ఆడుకుంటాడు సూరజ్ జోష్నతో. ప్లాన్ రివర్స్ అయ్యేసరికి పారిజాతానికి జోష్నకి షాక్ అయితే ఎదురవుతుంది. ఈ పారిజాతం ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఇక మూలన పడి మూలుగుతూ ఉంటుంది. ఇంక ఎవ్వరి జోలికి రాదురా, ఈ పోటీ అయ్యే వరకు మనకి ప్రశాంతంగా ఉంటుంది. ఈ పారిజాతానికి ఇలాంటి శిక్ష పడాల్సిందే. అసలు ఈ పారిజాతానికి మనం పని మనిషి పాత్ర ఇచ్చాం, కానీ అలా కాదురా, ఒక గదిలో పెట్టి తాళం వేసేస్తుంటే ప్రశాంతంగా ఉండేదేమో ఈ నెల రోజులు. తాత ఎందుకులే తాత, పాపం పారు చూడండి ఎలా చూస్తుందో అని చెప్పేసి అంటూ ఉండగా, చిరికించేస్తాడు వీడు, వీడు నన్ను ఆడుకోవడానికే ఉన్నాడు, నేను కూడా వీడికే దొరికిపోతూ ఉంటాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక పారిజాతం అయితే. అలా పారిజాతం అక్కడ షాక్ ఎదురవుతుంది. ఇక్కడ చూస్తే మాలిని అయితే మాత్రం ఎలాగైనా గెలవాలి, గెలిచి తీరాలి అని చెప్పేసి చెఫ్లందరినీ కొలేస్తుంది కదా. ఇక అలాగే ఎట్టి పరిస్థితిలోని నేను చేసేది మా మావయ్య గారికి తెలియకూడదు, అయినా ఇప్పటి వరకు ఆయనకి ఏదీ తెలియదు. ఈ మాలిని అంటే ఒకవైపు మాత్రమే మా మావయ్య గారికి తెలుసు, నా రెండో వైపు మావయ్య గారికి తెలిస్తే ఆయన తట్టుకోలేరు. పాపం కూతురు విషయంలో
కూతురు ఇంటికి రావాలని తెగ ఆశపడుతున్నారు. ఆ శివన్నారాయణ కుటుంబంతో కలవాలని మావయ్య ఎదురు చూస్తున్నారు. కానీ అది నేనెలా జరగనిస్తాను? శివన్నారాయణ కుటుంబం ఎప్పటికీ ఈ ఇంట్లో అడుగు పెట్టదు. మాలిని పెట్టనివ్వదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మాలిని అయితే. కార్తీకు, దీప అందరూ కూడా ఇక జోష్న రెస్టారెంట్‌కైతే వెళ్ళిపోతారు. ఈలోగా శివన్నారాయణ కూడా వెనకాలే వస్తాడు. "అదేంటి బావ, నువ్వు తాత కూడా వస్తానని చెప్పావు కదా! తాత నన్ను వెళ్ళమన్నాడు. అందుకే వచ్చానులే మరదలా. పని చూసుకో. ఇదిగో చిన్న మరదలు కూడా వచ్చేసింది కదా! చిన్న మరదలకి పాపం ఖాళీగా ఉండేసరికి బ్రెయిను సరిగ్గా పని చేయడం మానేస్తుంది. ఫుల్లుగా వర్క్ చెప్తే బ్రెయిన్‌కి తను పని చెప్పడం మానేస్తుంది. ఈ వర్క్‌లో పడి ఇక మరో ఆలోచన రాకుండా ఉంటుంది. కాస్త జాగ్రత్తగా చూసుకో చిన్న మరదల్ని. లేకపోతే మనం చేసే ప్రయత్నంలో ఈవిడ గారు ఏదో ఒకటి చేసి మనల్ని ఆపే ప్రయత్నం చేస్తుంది. ఈవిడ గారిని పక్కన పెట్టుకుని ఈవిడ మీద ఒక కన్నేయకపోతే మన వేలుతో మన కన్నే పొడుచుకున్నట్టు అవుతుంది." "అవునవును. తెలుసు బావ. ఎందుకంటే ఇక్కడ పోటీకి దిగేది దీప. సీఈఓగా ఇప్పుడు పోటీ విషయంలో పూర్తి బాధ్యతలు నావే కాబట్టి నన్ను ఓడించడానికి తాత తలదించుకున్నా పర్వాలేదు అనుకుంటుంది. అందుకే కదా చిన్న మరదలకి బ్రెయిన్‌కి పెద్దగా పనివ్వకుండా నువ్వు చేతులకి, అలాగే బాడీకి ఫుల్‌గా వర్క్ ఇచ్చావనుకో, అప్పుడు బ్రెయిను ఆలోచించడం ఆపేస్తుంది. ఆ వర్క్ చేసేసరికి అలసిపోయి ఫుల్‌గా నిద్రపోతుంది" అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. "ఏంటి నేనిలా కనిపిస్తున్నాను మీ కంటికి" అని చెప్పేసి అంటుండగా, "అయ్యో చిన్న మరదలా, నీ గురించి మాకు తెలీదా? నువ్వేంటో, నీ ఆలోచనలేంటో పారుని చూసాం కదా! పారు ఏం చేసిందో. నెక్స్ట్ తమరేనేమో. అందుకే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా వెళ్లి కూర్చొని వర్క్ చేసుకోండి" అని చెప్పేసి కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. "హేరా కార్తీక్, మాట్లాడడం కుదరలేదు. కూర్చోరా" అని చెప్పేసి అంటూ ఉండగానే, "ఏంటి తాత, ఏం మాట్లాడాలి?" "ఆ మాలిని గురించే. మాలిని గురించి ఇలా ఇంతగా హైప్ ఎందుకిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు." "ఏంటిరా, మాలిని అంటే చాలా తేలిగ్గా కనిపిస్తున్నట్టుంది. మాలిని అసలెలాంటిదనుకుంటున్నావు? మాలిని కుటుంబాన్ని నాశనం చేయడానికి, మన కుటుంబం పతనం కోసమే మనతో పోటీకి దిగింది. ఈ తాత ఆ మాలిని రెచ్చగొడితే రెచ్చిపోయాడు అనుకుంటున్నావా? లేదు. నేనైతే అసలు ఆ పోటీకి వెళ్ళేవాడినే కాదు. కానీ నా కోడలు సుమిత్ర కోసం వెళ్ళాను. సుమిత్ర పుట్టింటిని కేవలం ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయంలో తన తండ్రి ద్వేషించాడనే వదిలేసుకుందని అనుకుంటున్నావు కదా! కాదు. దీనంతటి వెనుక అసలు సూత్రధారి, పాత్రధారి మాలిని. మాలిని ఆ కుటుంబాన్ని కనుసైగతో నడిపిస్తుంది. మాలిని ఎలాంటి దుర్మార్గురాలు అంటే, తను గెలవడం కోసం అవతలి వాళ్ళను ఏదైనా చేస్తుంది. వాళ్ళ జీవితం మీద దెబ్బ కొడుతుంది. ఇంట్లో అమ్మ కూడా ఇలానే మాట్లాడుతుంది. ఇక్కడ తాత కూడా ఇలానే మాట్లాడుతున్నాడేంటి? అంటే నేననుకున్నది నిజమే. ఆ మాలిని కారణంగా ఈ కుటుంబం ఏదో పెద్దగానే నష్టపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కార్తీక్. "అసలేంటి తాత, చెప్తాన్రా. ముందు తన గురించి పూర్తిగా తెలుసుకో. ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచించు. ఆ తర్వాత మన కుటుంబాల మధ్య ఉన్న గొడవేంటో మీకు ఒకవైపు మాత్రమే చెప్పాను. ఎందుకంటే ఆ విషయాలు తెలుసుకోవడం కోసం మీరు మరో ప్రయత్నం చేసి ఆ విషయాల గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తారు. అలా ఆలోచించకూడదని కొంతవరకు మాత్రమే మీకు నిజమైతే చెప్పాను. ఆ తర్వాత మీరు దక్షిణామూర్తి గురించి ఆ ఆలోచననే వదిలిపెట్టేశారు. కాబట్టి ఇక నేను కూడా ప్రశాంతంగా ఉన్నాను. లేకపోతే మీరు ప్రతిసారి ఎవరో ఒకరిని అడగడం, దక్షిణామూర్తి గురించి తెలుసుకోవాలని ప్రయత్నించడం, అతను ఎదురు పడితే అతన్ని ఇంటికి తీసుకురావడం, ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అతను ఎలాంటి వాడో కొంచెమైనా తెలిస్తే జాగ్రత్త పడతారు. నా కుటుంబాన్ని తన వైపు లాక్కొని ఇక తను మాత్రం నన్ను నాశనం చేయాలనే చూస్తుంది మాలిని. అందుకనే మీకు ప్రతి విషయం తెలియాలి అనుకోవడం లేదు. అలా అని పూర్తిగా తెలియకుండాను ఉండకూడదు. అందుకే మాలిని గురించి ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది." "తాత, అవునరా, తాతనే మాట్లాడుతున్నాను. తాత, నువ్వు భయపడుతున్నావా?" "లేదురా, టెన్షన్ పడుతున్నాను. ఎందుకంటే నా కుటుంబంలో వాళ్ళు ఎవరు దూరమైనా నేను తట్టుకుని బ్రతకలేను. నా కుటుంబమే నా బలం, నా బలహీనత కూడా. మాలిని అంది కదా, కూతుర్నే వదిలేసుకున్నావు, మనవణ్ణి డ్రైవర్ని చేసుకున్నావని. నువ్వు నాకు డ్రైవర్‌గా ఉండాలని కోరుకోలేదురా. నా ఆస్తికి వారసుడిగా ఉండాలని కోరుకున్నాను.
కానీ జీవితం మనల్ని అంత దూరం వెళ్ళనివ్వలేదు. కానీ నువ్వు నా ఆశయాలకి వారసుడివి. నువ్వు నన్ను కాపాడగలిగేవాడివి నువ్వు మాత్రమే. నా గురించి ఆలోచిస్తూ ఈ కుటుంబ క్షేమాన్ని కోరుకుంటూ నన్ను గెలిపించేది నువ్వేరా. అందుకే నీకే చెప్పాల్సి వస్తుంది ఇదంతా కూడా. తాత, ఖచ్చితంగా గెలుస్తాం. మా తాత ఓడిపోయి తలదించుకోడు. ఈ కార్తీక్ బ్రతికున్నంత కాలం మా తాతకి తలదించుకునే పరిస్థితి ఎప్పటికీ రాదు. నీకు మాటిస్తున్నాను తాత. మాలినియే కాదు, అంతకు మించిన వాళ్ళు ఎవ్వరు మనకి పోటీకి వచ్చినా మనల్ని ఏమీ చేయలేరు అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు శివనారాయణతో. నాకు తెలుసురా, నీలో ఉన్న ఈ కసే నాకు నచ్చింది. నువ్వు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతావు. నీ మంచి మనసు అలాంటిది. నీకు ఎలాంటి స్వార్థం లేదురా. ఆస్తి అంతస్తుల గురించి ఆశపడవు. ఉన్న దాంట్లోనే సంతోషంగా బ్రతుకుతావు. నువ్వు నిజంగా చాలా గ్రేటు. నువ్వు నాకు గర్వంగా అనిపిస్తూ ఉంటావురా. నా పెంపకంలో పెరిగానని, నేను గీసిన గీత దాటనని బయట నలుగురితో నువ్వు చెప్పుతూ ఉంటే నాకు తాతగా ఎంతో గర్వంగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఇక నవ్వుకుంటూ భుజం మీద చేయి పెట్టి మనవని దగ్గరికి తీసుకొని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శివనారాయణ. తాత చాలా బాధపడుతున్నాడని అర్థమవుతుంది. తాత విషయంలో ఎట్టి పరిస్థితిలోని కూడా ఓటమనేది ఉండకూడదు. ఓడిపోతే తాత తట్టుకోలేడు. ఆ మాలినిని ఎలా ఓడించాలో నాకు తెలుసు. మాలిని అందర్నీ కొనేయగలదు. కానీ నేను ఎవ్వరినీ కొనకుండానే ఈ రెస్టారెంట్ని గెలిపిస్తాను. బెస్ట్ ఫుడ్ అవార్డు ఈ రెస్టారెంటే తీసుకుంటుంది అని చెప్పేసి కార్తీక్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇలా కార్తీక్ ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటే పోటీ దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఇలా దగ్గరికి వచ్చేసిన సమయంలో మాలిని ఒకరోజు సాయంత్రం టైంలో ఒక కాల్ అయితే మాట్లాడుతూ ఉంటుంది. దక్షిణామూర్తి గదిలోంచి బయటకు వస్తూ ఉంటాడు. దక్షిణామూర్తి గదిలోనే ఉన్నాడనుకుని మాలిని బయట నుంచి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి, మనం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాం కదా, మనం పోటీలో పాల్గొనడానికి మన ప్లాన్ అంతా సరిపోతుంది కదా, అలర్ట్గా ఉన్నారా అని చెప్పేసి మాలిని అడుగుతూ ఉంటుంది. మేడం, అలర్ట్గానే ఉన్నాం మేడం. మనల్ని ఓడించే వాళ్ళు ఎవ్వరూ లేరు. అదే మేడం, మాలిని గారిని ఓడించేవాళ్ళు ఎవ్వరు ఉండరు మేడం. ఎందుకంటే ఇప్పటి వరకు మాలిని గారు ఏ విషయంలోని ఓడిపోలేదు. మీరు ఖచ్చితంగా గెలుస్తారు మేడం. ఆ విషయం నాకు తెలుసు. గెలుస్తాను. ఆ శివనారాయణ మీద గెలుస్తాను. ఈ మాలిని అంటే ఏంటో ఆ శివనారాయణకి చూపిస్తాను. పాపం మావయ్య కూతుర్ని ఇక్కడికి తీసుకొస్తాను అనుకుంటున్నారు. గెలిచిన తర్వాత కూతుర్ని ఇక్కడికెందుకు తీసుకొస్తాను? సుమిత్ర జీవితంలో ఈ ఇంట్లో అడుగు పెట్టదు, పెట్టనివ్వను కూడా. ఆ శివనారాయణ కుటుంబాన్ని మావయ్య కలుపుకోవాలని చూస్తున్నాడు. నేను ఆ కుటుంబం నాశనం చేయాలని చూస్తున్నాను. ఆ కుటుంబాన్ని నాశనం చేసే తీరతాను. ఒకవేళ అంతకీ మావయ్య నాకు అడ్డొస్తే మావయ్యను కూడా బయటకు గెంటేయడానికి నేను ఒక్క క్షణం కూడా ఆలోచించను. మావయ్యని ముందు పెట్టుకుని వెనకాల నేను చేస్తున్న అన్ని బిజినెస్‌లని నేను ఎలా నడిపిస్తున్నానో ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను. నా బిజినెస్‌లో నా స్ట్రాటజీ ఏంటో ఎవ్వరికీ తెలీదు. నేను చేస్తున్న పనేంటో మా మావయ్యకి కూడా తెలీదు. నేను కేవలం మావయ్య చెప్పినట్టు మాత్రమే ఇంటానని ఆయన అనుకుంటారు. కానీ ఎప్పుడు ఆయన చెప్పింది నేను వినను. ఈ మాలినికి నచ్చింది మాత్రమే చేస్తుంది. ఈ మాలిని అలా ఉంది కాబట్టే ఆ రోజుకి ఈ రోజుకి ఆ శివనారాయణ కుటుంబం ఇక్కడ అడుగు పెట్టకుండా చేసింది. ఇక ప్రాణ స్నేహితుల్లా ఉండే మావయ్య అలాగే శివనారాయణ విడిపోయేలా చేసింది. ఈ మాలిని తలుచుకుంటే ఏదైనా చేస్తుందని ఆ కుటుంబానికి బాగా తెలుసు. అందుకే నాకు దూరంగా ఉంటారు. కానీ మావయ్యకి మాత్రం తెలియదు. ఇంక దీనంతటికీ కారణం ఆ కుటుంబమే అనుకుంటున్నారు. కానీ మావయ్య తెలుసుకునే లోపలనే అంతా అయిపోతుంది. అయినా వయసు అయిపోతున్న అతనికి ఇప్పుడు కూతురు అలాగే స్నేహం ఇవన్నీ ఎందుకు? ఈ మాలిని కనుసైగల్లో అన్నీ జరగాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కుట్రలు కుతంత్రాలు చేసి ఆ కుటుంబాన్ని ఈ కుటుంబం నుంచి ఎలా దూరం చేసిందో, ఇప్పటికీ కూడా ఆ కుటుంబాన్ని కూలదొయ్యాలని ఎలా ప్రయత్నిస్తుందో మొత్తం అంతా కూడా మాలిని మాట్లాడుకుంటూ ఉంటుంది. ఫోన్లో అవతల తనకి ఇంపార్టెంట్ అయిన వ్యక్తి, తన గురించి తెలిసినవాడు, తనకి అన్ని పనులు చేసి పెట్టేవాడు అతనితో అన్నీ చెప్తూ ఉంటుంది. ఇక ఒక్కసారే
ఆ మాటలన్నీ విన్న దక్షిణామూర్తి ఇంతకాలం శివన్నారాయణ కారణంగా తన కుటుంబం నష్టపోయిందని, శివన్నారాయణ తన కూతుర్ని తన దగ్గరికి రానివ్వడని ఎన్నో ఊహించుకొని శివన్నారాయణే ద్రోహం చేశాడని చెప్పి అనుకుంటున్న దక్షిణామూర్తికి అసలు ద్రోహం చేసింది తన కోడలేని, తన కోడల కారణంగానే ఈ రెండు కుటుంబాల మధ్య ఇంత పెద్ద చిచ్చు రగిలిందని చెప్పి నిజాన్ని తెలుసుకున్న దక్షిణామూర్తి కుప్పకూలిపోతాడు. ఈ వయసులో నాకెవరు దిక్కు, ఇంక నాకు ఎవరు తోడుంటారు? ప్రాణ స్నేహితుడు నన్ను పగతో చూస్తున్నాడు. కన్న కూతురికి నేను శత్రువులా మారిపోయాను. కన్న కొడుకు జీవోత్సవంలా పడి ఉన్నాడు. వాడిని కూడా ఇక తన కనుసైగల్లో జీవోత్సవాన్ని చేసి ఆడిస్తుంది. వాడు కూడా నాకు ఆసరా లేకుండా వాడి జీవితంతో ఆడుకొని వాడి భవిష్యత్తుని నాశనం చేసి తనకు నచ్చినట్టుగా నా వ్యాపార సామ్రాజ్యాన్ని మార్చుకుని నాకు నచ్చినట్టుగా చేస్తున్నట్టుగా నన్ను నమ్మించి మోసం చేసింది నా కోడలు. నా కూతురు నాకు దూరమయ్యి ఎంత బాధపడిందో, ఈ కుటుంబం చేసిన అవమానాన్ని తట్టుకోలేక ఎంత కుమిలిపోయిందో నా కూతురు. నా ప్రాణ స్నేహితుడు వాడు నన్ను అపార్థం చేసుకున్నాడు అనుకున్నాను. కానీ మాలిని కారణంగా దూరమయ్యాడని తెలుసుకోలేకపోయానని చెప్పంటూ కుమిలిపోతూ ఉంటాడు. లేదు, నేను శివన్నారాయణ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి శివన్నారాయణ దగ్గరికి బయలుదేరుతాడు. శివన్నారాయణ దగ్గరికి వెళ్ళి తల వంచి నన్ను క్షమించు శివన్నారాయణ అని చెప్పనేసరికి, ఏంటి కొత్త డ్రామా మొదలు పెట్టావా? లేదు, నేను చచ్చిన శవంలా నీ ముందు నిలబడ్డాను. నీకు నాకు మధ్య వైరం, నా కూతురు నాకు దూరం అవడానికి కారణం, రెండు కుటుంబాల మధ్య చిచ్చు రగలడానికి కారణం, వ్యాపారాలు బంధుత్వాలు విడిపోవడానికి కారణం ఎవరో తెలుసుకున్నాను. నా కుటుంబాన్ని నీ కుటుంబాన్ని శత్రువుల్లా మార్చి తను మాత్రం సంతోషంగా నా వ్యాపార సామ్రాజ్యంలో రాణిలా తిరుగుతుంది. నేను తెలుసుకున్నాను శివన్నారాయణ. ఇంతకాలం కళ్ళు మూసుకుపోయి నా కోడలు చేస్తున్న దుర్మార్గాల్ని తెలుసుకోలేకపోయాను. నా కొడుకుని కూడా ఒక జీవోత్సవాన్ని చేసి బిజినెస్ మొత్తం కనుసైగల్లో నడిపిస్తుంది. తను స్వార్థంతో బిజినెస్ చేస్తూ నా జీవితాన్ని నాశనం చేసింది. నా పేరుని అడ్డు పెట్టుకుని కుట్రలు కుతంత్రాలు చేస్తూ వ్యాపార సామ్రాజ్యాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తుంది. మా జీవితాల్ని తలకిందులు చేసేసింది. మన స్నేహాన్ని నాశనం చేసి నా కుటుంబాన్నే ఇక ఇలా జీవోత్సవంలా మార్చేసింది అని చెప్పేసి కృతజ్ఞతలు చెప్తూ, నువ్వు క్షమించినా క్షమించకపోయినా ఇక ఈ దక్షిణామూర్తి చచ్చిన వాడితో సమానమని చెప్పనేసరికి ఒక్కసారే సుమిత్ర షాక్ అయిపోతుంది. ఏంటమ్మా సుమిత్ర, ఎంతకాలం ఈ నిజాలు ఎందుకు చెప్పలేదు? మాలిని కారణంగానే మన కుటుంబాల మధ్య ఇంత ఆఘాతం వచ్చిందని ఎందుకు చెప్పలేదు? మాలినిని గుడ్డెగా నమ్మిన ఈ తండ్రిని ఎందుకు చేతగాని వాణ్ణి చేశావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. లేదు లేదు దక్షిణామూర్తి, నీకన్నీ తెలిసే చేశావని నేననుకున్నాను అని చెప్పి శివనారాయణ అంటూ ఉండగా, లేదు నాకు ఏమీ తెలీదు, ఏమీ తెలియకుండానే నేను మోసపోయానురా. నేను నా కోడలి చేతిలో మోసపోయాను. నా భార్యని కూడా నేను చంపుకోలేదు. నా భార్యని నేనే చంపుకున్నట్టు నాకు తెలిసి నా కోడలే సృష్టించి నా భార్యని కూడా లేకుండా చేసిందని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇవన్నీ తెలిసిన నా కొడుకు మంచానికే అంకితమైపోయాడు. వాడు నిజాన్ని చెప్పలేక జీవోత్సవంలా పడి ఉన్నాడు అని చెప్పేసి ఇక ప్రతి దానికి క్షమాపణ అడుగుతూ ఇంతకు మించి ఏమీ చెయ్యలేని నిస్సహాయుణ్ణి, నా కోడలి చేతిలోంచి నా వ్యాపార సామ్రాజ్యాన్ని, నా కొడుకుని, నా కుటుంబాన్ని కాపాడరా, ఇక నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అని చెప్పేసి అంటూ ఏడుస్తూ కుప్పకూలిపోతాడు దక్షిణామూర్తి. దక్షిణామూర్తిని చూసి నాన్న అంటూ కూతురు పిలుస్తుంది. అమ్మ సుమిత్ర, ఇప్పటికి నీకు నాన్న అని పిలవాలి అనిపించిందా? నేను చచ్చిపోయే లోపల ఈ పిలుపు వినలేనేమో అనుకున్నాను. ఇది చాలమ్మా, నేను చచ్చిపోయినా పర్వాలేదు. ఇక నాకంటూ ఏం మిగిలిందా? నా జీవితంలో ఏ సంతోషమూ లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు దక్షిణామూర్తి. అలా దక్షిణామూర్తి మాలిని కుట్రలు తెలుసుకుంటాడు. తండ్రి కూతురు ఒక్కటవుతారు.
మాలిని గురించి పూర్తి నిజాలు శివనారాయణ ముందు బయటపడతాయి. ఇక శివనారాయణకి చేతులు జోడించి క్షమాపణ చెప్తాడు దక్షిణామూర్తి. అలా మాలిని నిజ స్వరూపం మొత్తం బయటపడిపోతుంది దక్షిణామూర్తి ముందు. ఆ కుటుంబమే తన కుటుంబాన్ని నాశనం చేసుకుంది, కావాలనే తన కుటుంబాన్ని నాశనం చేశాడు శివనారాయణ అని చెప్పి అనుకుంటున్న దక్షిణామూర్తి కళ్ళైతే తెరుచుకుంటాయి. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని చెప్పి మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక్క లైకు మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది.